మన్మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక కన్న తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి వేలాది వందనాలు, స్థుతులు, స్తోత్రములు చెల్లించుకొంచున్నాను తండ్రి. మీరు ఇచ్చినటువంటి ఈ ఆయుష్ కాలం తండ్రి ఎంతో విలువైనది, గొప్పది తండ్రి. దాంట్లో మాకు ఇచ్చినటువంటి ఈ యొక్క కృపా వరము చాలా గొప్పది తండ్రి. తండ్రి, దాన్ని సద్వినియోగపరుచుకుంటూ నీ పిల్లలకి నీ మాటలు తెలియచేచుండగా తండ్రి, విశ్వాస జీవితంలో పోరాడి తండ్రి నీ సన్నిధికి చేరే గొప్ప ధన్యతను మా అందరికీ అనుగ్రహించమని వేడుకొంచున్నాను తండ్రి. తండ్రి, చెబుతున్నటువంటి నాకును వింటున్నటువంటి నీ బిడ్డలకి కూడా సహాయం అనుగ్రహించండి తండ్రి. చెప్పబడుతున్న ప్రతి మాట కూడా తండ్రి ఆత్మ ద్వారా గ్రహించడానికి కావాల్సినటువంటి కృపను, కాపుదలను అనుగ్రహించమని వేడుకొంచున్నాను తండ్రి. తండ్రి, కొద్దివైన వాటిని మా శరీరమందు సంపూర్తి చేసి నీ కుమారుని ఈ భూమి మీద మహిమపరిచి తండ్రి నీ సన్నిధానానికి చేరే గొప్ప ధన్యతను అనుగ్రహించమని వేడుకొంచు. ముందున్నటువంటి సమయాన్ని నీ చేతికి అప్పగిస్తున్నాను తండ్రి. నీ నామ మహిమార్థమే జరిగించమని క్రీస్తు పెట్టే చిన్న ప్రార్థన అడుచున్నాను తండ్రి. ఆమేన్. ఈ అవకాశం ఇచ్చిన తండ్రి అయిన దేవునికి, కుమారుడైన క్రీస్తు నామమున వందనాలు తెలియజేసుకున్నాను. వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు అయిన క్రీస్తు నామమున వందనాలు తెలియజేసుకున్నాను. ప్రియమైన దేవుని వారలారా, మనిషి జీవితంలో సుఖదుఖాలు అనేవి కామన్. ఎందుకనంటే కనుక ఇవి రెండు కూడా ఒక బండికి ఉన్నటువంటి చక్రాలు లాంటి. ఒకసారి మనిషి సుఖాన్ని చూస్తే ఒక మనిషి దుఃఖాన్ని చూస్తుంటాడు. ఇవి రెండు కూడా మనిషి జీవితంలో సర్వసాధారణంగా జరిగేవే. అయితే ప్రియమైన వాళ్ళరా, సుఖం వచ్చినప్పుడు మనిషికి తన జీవితం యొక్క విలువ తెలియదు, కానీ కష్టం వచ్చినప్పుడు తన జీవితం యొక్క విలువ ఏంటో తెలుస్తుంది. వ్యక్తులు ఎలాంటి వారో, లేదంటే కనుక వాళ్ళకు ఉన్నటువంటి బంధాలు అలాంటియో, ఎందుకు మనకి బంధాల్లో లేదంటే మనకు తెలిసిన వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారనేది మనకి శ్రమ వచ్చినప్పుడు, మనకు కష్టం వచ్చినప్పుడు తెలుస్తుంది. ప్రియమైన వల్ల ఎవరు ఆత్మీయులు, ఎవరు దురాభిమానం కలిగిన వారు, లేదంటే కనుక ఎవరో వ్యక్తి పూజ కలిగిన వారు అనే విషయాలన్నీ కూడా శ్రమల గుండా వ్యక్తి వెళ్ళినప్పుడు మాత్రమే తెలుస్తుంది. అయితే శ్రమలు వచ్చినప్పటికీ చాలామంది కంగారు పడుతూ ఉంటారు. శ్రమలు వచ్చినప్పుడు చాలామంది ఇబ్బందులు పడుతుంటారు. శ్రమలు వచ్చినప్పుడు ఏదో తనకేదో నష్టం కలిగిపోయిందని చెప్పి వ్యక్తి బాధపడుతుంటాడు. ప్రియమైన వల్ల అయితే గమనించుకోవాలి, వ్యక్తి కష్టపడకుండా లేదంటే కనుక శ్రమ పడకుండా ఘనత పొందడం అనేది అసాధ్యం. ఎవరినన్నా తీసుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక శిల్పి దగ్గరికి వెళ్ళి ఒక బండని తీసుకొచ్చి అతను శిల్పం కింద చెక్కడానికి ఎన్నో ఉలి దెబ్బలు ఆ రాయి మీద పడతానే ఉంటాయి. దెబ్బ పడినంత మాత్రాన అది తప్పు చేసిందని కాదు. దెబ్బ పడకపోతే అది ఒక మంచి షేప్కి రాదు, అంటే ఒక మంచి రూపాన్ని సంతరించుకోదు. ఆ రూపాన్ని సంతరించుకోకపోతే అందరి చేత తక్కువ వేయబడి వేస్ట్గా, అంటే ఘనహీనమైనదిగా ఉంటుంది అది. అదే గనక మంచిగా దానికి ఒక రూపాన్ని చెక్కితే ఏమవుతుందండి? దేవుడిగా పూజింపబడుతుంది. అందరి చేత అది సంభాషణ ఉంటుంది, మంచి ఉన్నతమైన స్థలముల్లోనికి అది వెళ్తుంది. ప్రియమైన వాళ్ళని అదే గనక అది రాయి నన్ను ఎందుకు కొడుతున్నావు అని చెప్పాను అంటే కనుక ఆ రాయికి ఆ ఘనత వచ్చేది కాదు. దాంట్లో ఉన్నటువంటి వేస్ట్దంతా పోయింది, దానికి ఒక చక్కని రూపం వచ్చేటప్పటికి ఆ రూపాన్ని బట్టించి ఘనత పొందింది. ప్రియమైన వాళ్ళ అలాగే మనిషి జీవితంలో కూడా ఘనత అనేది ఎప్పుడు వస్తుందంటే కనుక శ్రమల గుండా వెళ్ళినప్పుడు మాత్రమే మనిషికి ఘనత వస్తుంది. ప్రియమైన వాళ్ళ ఘనత వస్తుంది. చాలామంది ఘనత వద్దంటున్నారు, ఎందుకంటే కనుక శ్రమలో వద్దంటే ఘనత ఉండదు. శ్రమలో కంపల్సరీ మనిషి జీవితానికి ఒక విలువను తీసుకొస్తాయి. ప్రియమైన వల్ల అదే దేవుడు అనేక సందర్భాల్లో చెప్పుకుంటూ వచ్చాడు. ఒకసారి చూద్దాం. 1 పేతురు 4:12. ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమలను గూర్చి మీకు ఏదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడుకుని. ఏంటంటండి? మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి శ్రమలు. శోధించడం అంటే ఏంటంటే పరీక్షించడం, అంటే వ్యక్తి యొక్క క్యాపబిలిటీని, అంటే తనకున్నటువంటి క్యాపబిలిటీ అంటే తనకున్నటువంటి మొత్తం అతనికి ఉన్నటువంటి ప్రతిభను కనపరచడానికి వ్యక్తికి ఏమొస్తాయంటే కనుక శోధనలు వస్తుంటాయి. అతను ఎలాంటి వాడో, అతను ప్రతిదాన్ని ఎదుర్కోగలిగినటువంటి సామర్థ్యం కలిగిన వాడా అని చెప్పి ఆ వ్యక్తిని పరీక్షించడానికి ఒక పరీక్ష ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మంచి పోలీస్ అవ్వగలడా లేదనడానికి ఫస్ట్ ఏం పెడతారండి? ఫస్ట్ రిటన్ టెస్ట్ పెడతారు. అంటే చదవడము, రాయడము, గుర్తుపెట్టుకోవడానికి ఒక క్యాపబిలిటీ ఉందో లేదని చూస్తారన్నమాట. ఆ తదుపరి ఏం చేస్తారు? 1600 మీటర్స్ని ఒక 2 నిమిషాల్లోనో 3 నిమిషాల్లో కంప్లీట్ చేయాలని వస్తారు. ఇది పరీక్షే. అందరూ ఈ పరీక్షను దాటలేరు, కొంతమంది మాత్రమే.
ఆ తర్వాత 1600 దాటిన తర్వాత 100 మీటర్లు 10 సెకండ్‌లోనో, 8 సెకండ్‌లోనో పరిగెట్టాలని ఉంటది. ఏటి తనలో ఉన్నటువంటి సామర్థ్యాన్ని వెలికి తీయడానికి అతను ఆ పోస్ట్‌కి సరైన వ్యక్తా కాదని తెలియడానికి పరీక్ష ఉంటది. అలాగే కూడా నీకు ఘనత ఇవ్వడానికి, నీకొక మహిమ ఇవ్వడానికి, నీకున్నటువంటి విశ్వాసానికి నీకో పరీక్ష ఉంటది. అది గట్టిగానే పరీక్ష ఉంటది. దేవుడు పెట్టే పరీక్ష కొద్దిగా గట్టిగానే ఉంటది. అందుకని అంటున్నాడు, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమల గురించి మీకేదో వింత సంబంధించిన ఆటలైతే పడకండి. ఏటన్నాడు మీకొక్కళ్ళకే శ్రమ వచ్చినట్టు ఫీల్ అవ్వద్దు. లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కడికి శ్రమ వస్తది. అది ఎందుకొస్తదంటే వేరు వేరు కారణాల వల్ల వస్తది. అయితే దేవుడు ఇచ్చే శోధన పట్టించి నువ్వు భయపడకు, ఆశ్చర్యపడకు. ఎందుకంటే భక్తులందరి జీవితాల్లో కూడా ఈ యొక్క శ్రమలనేవి సర్వసాధారణంగా వచ్చాయి. ఏవండీ ఏ ఒక్క భక్తునన్నా తీసుకోండి, వాళ్ళలో శ్రమ లేకుండా వాళ్ళు సంపూర్తి కాలేదు ప్రియమైన వాళ్ళారా. అబ్రహాముని తీసుకోండి. అబ్రహాము తనకున్న వాటిని బంధువుల్ని, సొంత వాళ్ళందరిని వదులుకొని వచ్చాడు. అదో రకమైన శోధన. వచ్చిన తర్వాత పిల్లలు లేరు. అదో రకమైన శోధన. పిల్లోడు పుట్టిన తర్వాత మళ్ళీ బలివ్వాలి. అదో రకమైన శోధన. ఏవండి అబ్రహాముని అంటే మనకేం గుర్తొస్తుందంటే కనుక ఇస్సాకును బలిచ్చిన సందర్భంలోనే గుర్తొస్తాడు. అంటే ఆ శ్రమ, ఆ శోధన బట్టించి అబ్రహాముకి ఏమొచ్చిందంటే కనుక విశ్వాసులకు తండ్రి అయిపోయాడు. విశ్వాసులకు తండ్రి అయిపోయాడు. శ్రమ బట్టించి ఘనత వచ్చింది ప్రియమైన వాళ్ళరా. ఇస్సాకును తీసుకోండి, విధేయతకు గుర్తు. తన తండ్రి పెద్దవాడైనప్పటికీ కూడా తన తండ్రిని బలివ్వడానికి వెళ్ళినప్పుడు తన విధేయత చూపించాడు. ఆయన కూడా ఎంతగానో తల్లిపోయినప్పుడు కానీ ఇవన్నీ విషయాల్లో కూడా చాలా శోధన అనుభవించాడు. కాబట్టి ఇస్సాకును మనం జ్ఞాపకం చేసుకుంటాం. యాకోబుని జ్ఞాపకం చేసుకుంటాం. ఎలాగా 14 సంవత్సరాలు కొలువు చేశాడు తన మామ దగ్గర. మామ దగ్గర ఎన్నోసార్లు మోసపోయాడు. తనకున్న దాన్ని శ్రమ అంతటిని ఇచ్చాడు. అయినప్పటికీ కూడా ఉన్నాడు. యాకోబు అంటే కనుక మనం ఇలా గుర్తుంచుకోవచ్చు. శ్రమలో ఏమండి మోషని తీసుకోండి, లేదంటే కనుక యోషువాని తీసుకోండి, తర్వాత దావీదుని తీసుకోండి, న్యాయాధిపతిని తీసుకోండి. ఎవరిని తీసుకున్నా సరే వారి యొక్క జీవితాలు ఎప్పుడు కంప్లీట్ అయినాయి అంటే కనుక శోధన గుండా, అగ్నిగుండం గుండా వెళ్ళినప్పుడు. అగ్నిలోనికి ఒక బంగారం ఎలాగైతే వెళ్తుందో, ఎలాగైతే వెండిని కరిగించడానికి అగ్నిలోనికి వెళ్తుందో, ఒక శిల్పి ఒక శిల్పాన్ని చెక్కినప్పుడు సుత్తి దెబ్బలు ఏ విధంగా అయితే పడతాయో అదేవిధంగా విశ్వాస జీవితంలో శ్రమలనే కూడా సర్వసాధారణని ప్రభు మిమ్మల్ని శోధించుటకు అగ్ని వంటి మహాశ్రమల గురించి మీకు ఏదో వింత జరిగినట్టు ఆశ్చర్యపడద్దు. ఎందుకంటే లోకంలో అందరికీ జరిగేది మనకి కూడా జరుగుతుందని ప్రభు చెప్తున్నాడు. ఎందుకనంటే ఆశ్చర్యపడుకుని క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహా ఆనందంతో సంతోషించిన నిమిత్తము. ఎందుకు ఈ శ్రమలంట? క్రీస్తు వచ్చినప్పుడు మీకు కలిగే మహా సంతోషము, ఆనందము గురించి క్రీస్తు శ్రమల్లో మీరు పారువారై ఉన్నంతగా సంతోషించుడి. ఎందుకంటే కనుక ఆ రోజు మహా సంతోషకరమైనటువంటి దినం. ఈరోజు క్రీస్తు పట్టించి చాలామంది అవమానాలు పడుతున్నారు, నిందలు పడుతున్నారు. ఓన్లీ క్రీస్తు నిమిత్తమే ప్రియమైన వాళ్ళరా నిందలు పడుతున్నారు, లేదంటే కనుక కొట్టబడుతున్నారు, అవసరమైతే చంపబడుతున్నారు కూడా. ఇలా జరుగుతున్నప్పుడు మీకు ఏదో వింత జరిగినప్పుడు ఆశ్చర్యపడద్దు. ఆది నుంచి ఇలా జరుగుతూనే ఉంది. ప్రవక్తల్ని చంపలేదా? ఎంతమంది ప్రవక్తల్ని చంపలేదని? ఎంతమంది ప్రవక్తలను హింసించలేదు? ఎంతమంది ప్రవక్తలను చెరసాల్లో ఉంచలేదు? గౌరవించారు. అదేవిధంగా శ్రమ పెట్టారు కూడా. అలాగే భూమి మీద మనిషికి ఇలాంటి సర్వసాధారణంగా జరుగుతాయంట. అది చెప్తున్నాడు. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహా ఆనందంతో సంతోషించే నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలువారై ఉన్నంతగా సంతోషించుడి. క్రీస్తు నామం నిమిత్తం మీరు నిందల పాలైన ఎడల మహిమ స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిల్చున్నాడు కనుక మీరు ధన్యులు. ఏమండి శ్రమలలో మీకు సహాయకుడిగా దేవుడు తన ఆత్మను పంపిస్తాడు. అది ఉన్నది కనుక మీరు ధన్యులు. మీరు ఓర్చుకోండి. మీకు సహనం అవసరం. ఎందుకనంటే కనుక క్రీస్తు రాబోతున్నాడు. ఆయన వస్తానే నీకు ఘనతను తీసుకుని వస్తాడు ప్రియమైన వాళ్ళ. అదే చెప్తున్నాను. చాలామంది ఈ నాటకాలంలో క్రైస్తవుడని చెప్పుకోవడానికి భయపడుతున్నాడు. క్రీస్తును అంగీకరించడానికి భయపడుతున్నారు. అలాంటి కష్టకాలంలో మీరు క్రీస్తు పక్షంగా నిలబడ్డారు కాబట్టి ఇదిగో ప్రభు చెప్తున్నాడు, ఆయన వచ్చినప్పుడు మీకు ఘనత ఉంటుంది. ఏమండి ఎందుకు క్రీస్తులో ఉంటేనే శ్రమలని అంటే కనుక ఒకరు గుర్తించుకోండి. లోకం అంటాక దుష్టుని యందు ఉంది.
క్రీస్తునందు ఉన్నవాడు ఎలా అంటే నీతి సత్యాన్ని అనుసరించి ముందుకు కొనసాగాల్సినవాడు అండి. నాజీరులు చేయబడిన వాడు వ్రతం ఆచరిస్తున్న వాడితో లెక్క. దేన్ని పడితే దాన్ని చూడకూడదు. ఏది పడితే అది మాట్లాడకూడదు. ఏది పడితే అది వినకూడదు. ఏది పడితే అది చేయకూడదు. ఎందుకనంటే కనుక దేవుడు మనకంటూ ఒక ఉన్నతమైనటువంటి పిలుపు కోసం పిలుచుకున్నాడు. పరిశుద్ధులుగాను, పవిత్రులుగాను ఉండడానికి. ఏమండి? గుంపులో గోవిందులాగా ఉండడానికి దేవుడు మనల్ని పిల్లలు ప్రత్యేకించుకున్నాడు. ప్రత్యేకత. ఏంటి వాడికన్నా నీకున్నటువంటి ప్రత్యేకత ఏంటంటే కనుక నీకు దేవుడు తన ఆత్మనిచ్చి నడిపిస్తున్నప్పుడు నీకు కలిగే శ్రమల్లో నువ్వు ఆనందించావు చూసావా? ఆ ఆనందాన్ని బట్టించి వాడికి వాడికి ఏంటంటే కనుక ఒక గొడ్డలి పెట్టు లాంటిది నీకు మహిమ తీసుకొస్తాడు ప్రియమైన వాళ్ళ. ప్రత్యేకత అంటే ఇది. ఏమంటే చాలామంది అనుకుంటారు దేవుడిలోనికి వచ్చిన తర్వాత నాకు బోల్డంత డబ్బు వచ్చింది కాబట్టి దేవుడు నన్ను ఆశీర్వదించాడు, దేవుడు నాతో ఉన్నాడు అంటారు. అది కాదు. శ్రమల గుండా వెళ్ళినప్పుడు నీ శ్రమల బట్టించి నువ్వు పరిపూర్ణతలోనికి వచ్చినప్పుడు ఆ పరిపూర్ణత బట్టించి అనేక మంది ఒకరికి నువ్వు సాక్షిగా నిలబడతావు ప్రియమైన వాళ్ళ. వ్యక్తిగతంగా దేవుని ఎడల సాక్ష్యాన్ని తెప్పించేది ఏదన్నదంటే కనుక నువ్వు శ్రమల గుండా వెళ్ళినప్పుడు మాత్రమే ప్రియమైన వాళ్ళ. లేకపోతే నీకు దేవుడు అర్థం కాడు. దేవుడిచ్చినటువంటి సహాయం యొక్క విలువ నీకు అర్థం కాదు. అందుకనే చెప్తున్నాడు, దేవుని ఆత్మ మీ మీద నిలుచును గనక మీరు ధన్యులు. ఎందుకనంట మీలో ఎవడను నరహంతుడిగా కానీ, దొంగగా ఉండి కానీ, దుర్మార్గుడిగా కానీ, పరుల జోలికి పోవువాడిగా నుండి బాధ అనుభవింప తగదు. నువ్వు ఏదో తప్పు చేసి బాధ అనుభవింప తగదు. ఆవిడ దొంగతనం చేసి దెబ్బలు తిన్నాడు అనుకోండి, అయ్యి బాబోయ్ చాలా గొప్పోడీడు అని చెప్తారు ఎవడన్నా సరే. దొంగతనం చేసాడు కాబట్టి దెబ్బలు తిన్నాడు, సిగ్గు లేదాడికి అని చెప్పి తిడతారు. అదేవిధంగా ఎదుటివాడికి అన్యాయం చేసి మోసం చేసి ఆ మోసాన్ని పట్టించి నువ్వు అవమానపడ్డావు అనుకోండి, అది దేవుని దగ్గర అందదగినది కాదు. నువ్వు నీతి ప్రవర్తన కలిగి యథార్థత కలిగి నువ్వు ఎప్పుడైతే నువ్వు నిందల పాలవుతావో, అవమానం పొందబడతావో అప్పుడు నువ్వు ధన్యుడివి. పరుల జోలికి పోవద్దు. ఎదుటివాడి గురించి అసూయపడద్దు. ఎదుటివాడికి ఏదో జరిగిందని చెప్పేసి నాకు కూడా అలాగే జరగాలని చెప్పేసి అనుకోవద్దు. ఎందుకనంటే కనుక నువ్వు దేవుని చేత ఉన్నవాడు. అందుకనే చెప్తున్నాడు, ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించే ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచబడం. ఏమండి? దేవుడు మహిమపరచడానికి నిన్ను ఒక సాధనంగా దేవుడు ఏర్పరచుకున్నాడు ప్రియమైన వాళ్ళారా. ఆ శ్రమలు వచ్చినప్పుడు, ఆ ఇబ్బంది వచ్చినప్పుడు సమాజానికి ఇప్పుడు ఎంత అవమానిస్తున్నారు చూసారండి, ఎంత నిన్ను గేలి చేస్తున్నారు చూసా, నీ మీద నీ కౌంటర్లు వేస్తున్నారు చూసా, ఇలాంటి వాటి పట్టించి నువ్వు అధైర్యపడకు. ఎందుకనంటే దేవుడు తగిన సమయం ముందు నిన్ను ఇచ్చేస్తాడు. ఈ లోకానికి కావాల్సింది నువ్వే. నీతిమంతుడే కావాలి, విశ్వాసే కావాలి, దేవుని పక్షంగా మంచి జరిగించే నీతిపరుడే కావాలి. కాబట్టి నిన్ను మహిమలోనికి తీసుకొస్తాడండి ప్రియమైన వాళ్ళు. అందుకనే ఈ శ్రమలు, అందుకనే నేను ఓర్చుకో అని ప్రభు అంటున్నాడు ప్రియమైన వాళ్ళ. ఇంకా మనము చూసుకున్నట్లయితే యాకోబు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 7 నుంచి చూద్దాం ప్రియమైన వాళ్ళారా. సహోదరులారా, ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి ఉండి. ఏంటంటే నీకు వస్తున్నటువంటి శ్రమల్లోని, నీకు వస్తున్నటువంటి ఇబ్బందుల్లోని దేనికోసం ఎదురు చూడాలంట? ఎంత సమయం వరకు ఎదురు చూడాలంట? ప్రభు యొక్క రాకడ వరకు ఎదురు చూడాలంట. ఎందుకనంట? చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును కదా. ఇక్కడ ఒక ఉదాహరణ చెప్తున్నాడు. తొలకరి వర్షము, కడవరి వర్షం. వ్యవసాయం అనేది చాలా కష్టమైన పని అండి. మరి ఆ కష్టం చేయకపోతే మనం తినలేము. అయితే ఇది వ్యవసాయం చేసేవాడు ఏ విధంగా అయితే దున్నుతాడు, మొత్తం పొలాన్ని అంతటినీ దున్నుతాడు, దానికి బాగా వాటర్ పెడతాడు. వాటర్ పెట్టిన తర్వాత ఆ భూమి గుల్లదనం వచ్చిన తర్వాత దాంట్లో విత్తనాన్ని నాటుతాడు. విత్తనాన్ని నాటిన తర్వాత అతను ఏం చేస్తాడు అనుకున్నాడు? విత్తనాన్ని నాటిన తర్వాత తొలకరి వర్షమును కడవరి వర్షం వచ్చేంత వరకు అతను ఎదురు చూస్తూ ఉంటాడు. ఎందుకు అలా ఎదురు చూస్తున్నానంటే ఆ భూమిలో పడినటువంటి విత్తనము మొలకెత్తడానికి దానికి వాటర్ అవసరం. ఆ వాటర్ ఇచ్చేది ఎవరని అంటే కనుక దేవుడే. అదే ఆ తొలకరి వర్షం, కడవరి వర్షం వచ్చిన తర్వాత ఆ విత్తనాలు ఫలించిన తర్వాత ఎంత సంతోషంగా ఆ ఫలాన్ని కోస్తాడో. అప్పటి వరకు పడినటువంటి కష్టం అంతా మర్చిపోయి ఇంకో కోత కోయడానికి చాలా సంతోషంతో వస్తాడు చూసా.
అలాగా దేవుడు కూడా మన జీవితంలో ఓపిక కలిగి ఉంటే గనక అలాగ తొలకరి వర్షాన్ని కడవరి వర్షాన్ని భూమి మీదకి పంపించినట్టుగా దేవుడు తన ఆత్మ ద్వారా మనకి సరైన సహాయాన్ని అందిస్తాడంట ప్రియమైన వాళ్ళారా. సహోదరులారా, మీరు తీర్పు పొందకుండా నిమిత్తం ఒకడి మీద ఒకడు సనగకుడి. ఏమండి, శ్రమలు వస్తున్నాయి కనుక సనగద్దు. ఏమంటే ఇస్రాయిల్ చూడండి, వాళ్ళు గొప్ప విడుదల వచ్చింది, బానిసత్వం నుంచి విడుదల వచ్చింది. విడుదల వచ్చిన తర్వాత వాళ్ళు మార్గ మధ్యంలో దేవుడి మీద సనుక్కున్నారు. ఏమండి, మార్గంలో దేవుడు మాకు ఆహారాన్ని సిద్ధపరచగలరా? ఈ మార్గంలో మాకు దేవుడు మాంసాన్ని ఇవ్వగలరా? మార్గ మధ్యలో దేవుడు మాకు ఈ నీళ్ళు ఇవ్వగలడా? ఈ మార్గంలో మాకు సుఖవంతమైన మాకు దేవుడు ఇవ్వగలడా అని చెప్పి ప్రతిసారి సొనుక్కున్నాడు. మోషే మీద సొనుక్కున్నారు. లేదంటే మేము అక్కడ ఐగుప్తులు ఉన్నప్పుడు కీరకాయలు దోసకాయలు తిన్నాము, మాకు ఇక్కడ లేవు అని చెప్పి ప్రతి విషయంలోనే సనుక్కుంటాను ఉన్నారు. సనగద్దు. నీకు వచ్చేది నీకు మంచి కోసం వస్తుంది. ఉందిలే మంచి కాలం ముందు ముందున అన్నట్టుగా మనకి ఓపికతో ఎదురు చూస్తానండి. మనకి మంచి దినాలు క్రీస్తునందు చూడబోతాం ప్రియమైన వాళ్ళు. అదే చెప్తున్నాడు, ఓపికతో ఉండండి, సనగద్దు. ఇదిగో న్యాయాధిపతి వాకిట నిల్చున్నాడు. అందుకని చెప్తున్నాడు ఉదాహరణ కింద, సహోదరులారా, ప్రభు నామమును బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమును ఓపికను మాదిరిగా పెట్టుకోండి. ప్రవక్తలు ఎన్ని పాటలు పడ్డారండి, అంత ఇబ్బంది పడ్డారు. అలాంటి వారిని మీరు ఎలా పెట్టుకోవాలంటే ఉదాహరణగా పెట్టుకోండి, మాదిరిగా పెట్టుకోండి అని చెప్తున్నాను అనమాట. అసలు వాళ్ళు పడినటువంటి శ్రమలు అన్నీ అయినా ప్రియమైన వాళ్ళరా. ఒకసారి చూద్దాం, హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో 11:32. ఇక ఏమి చెబుదును? గిద్యోను, బారాకు, సంసోను, యొప్తా, దావీదు, సమూయేలును వారి గూర్చి ప్రవక్తలను గురించి వివరించుటకు సమయం చాలదు. వారు విశ్వాసం ద్వారా రాజ్యములు జయించిరి, నీతి కార్యములు జరిగించి వాగ్దానములు పొందిరి, సింహముల నోళ్లను మూసిరి, అగ్ని బలములు చల్లార్చిరి, ఖడ్గ ద్వారములను తప్పించుకుంటారు, బలహీనులుగా ఉండి బలపరచబడి యుద్ధంలోనూ పరాక్రమశాలేరి, అన్యుల సేనలు పారదోడి, స్త్రీలు మృతులైన వారిని పునరుద్ధానం వలన పొందిరి, కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానం పొందగోరి విడుదల నొందక యాతన పెట్టబడి, మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, బంధకములను, ఖైదును అనుభవించిరి, రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి, గొర్రె చర్మములను మేక చర్మములు వేసుకొని దరిద్రులై ఉండి శ్రమపడి హింస పొందుచు అడవుల్లోను, కొండల్లోను, గుహల్లోను, సరంగంలోను తిరుగులాడుచు సంచరించుండ్రి. చూసారండి ఎన్ని కష్టాలు పడ్డారు వాళ్ళు. దానియేలంటే మనకు గుర్తొచ్చేది సింహపు బోను. చెప్పుకోవడానికి చాలా బాగుంటుందండి. ఆ పరిస్థితుల్లో దానియేలు ఏ విధంగా అయితే దేవుడి మీద నమ్మకం కలిగి ఉన్నాడో అట్టి నమ్మకం కలిగి నువ్వు ఉండగలవా? చెప్పడం చాలా ఈజీ. దావీదు స్టోరీ విన్నప్పుడు, లేదా దావీదు యొక్క వృత్తాంతం మనం చదివినప్పుడు గొప్పగానే ఉంటుంది. సింహం ఎదురుగుండా వచ్చినప్పుడు, ఎలుగుబంటి ఎదురుగుండా వచ్చినప్పుడు, లేదంటే కనుక గొల్యాతు లాంటి వారు ఎదురుగుండా ఉన్నప్పుడు నిజంగా ఆ శోధన జయించగల శక్తివంతుడైన దానియేలుని తీసుకోండి. సింహపు బోనులో ఉన్నప్పుడు అతను ప్రార్థించినట్టుగా మనం ప్రార్థించగలమంటారా? లేదంటే కనుక అగ్నిలో పడవేసినప్పుడు షడ్రక్, మెషక్, అబేద్నెగోలాగా మనం ఉండగలగంటారా? అండి, ఆ శ్రమలో వాళ్ళు నెగ్గారు కాబట్టి మనందరికీ ఆదర్శంగా ఉన్నారు. అదే చెప్తున్నాను, ఖడ్గ జాలలు చల్లార్చిరి, సింహపు నోళ్లను మూయించారు. ఇవన్నీ కూడా ఏంటనుకున్నారు? శ్రమలే. రంపములతో కొయ్యబడ్డారు, హింసించబడ్డారు, రాళ్లతో కొట్టబడ్డారు, కొరడా దెబ్బలు, కొండల్లోనూ గుహల్లోనూ దాకోడు. ఇవన్నీ ఏంటనుకున్నా వీళ్ళందరూ ఒకసారి గుర్తించుకోండి. మనకు వస్తున్నాయి అసలు ఎన్నిక లేనివి ప్రియమైన వాళ్ళ, ఎన్నిక లేనివి. మనం ఇంకా పరిపూర్ణతలోనికి వెళ్ళలేదు. అందుకనంటే మనకి శ్రమ రాగానే ముందు తీసే అంటాం. ఎస్, ఆ శ్రమలోనికి ఎదిరించి దాన్ని బట్టించి జయం పొందడానికి కావాల్సినటువంటి సహాయాన్ని అడగంగానే ప్రభా తీసే అంటావేటి, పరీక్ష వద్దంటావేటి? పరీక్ష లేకపోతే ఘనత లేదు ప్రియమైన వాళ్ళరా. పరీక్ష లేకపోతే కనుక నీకు మెప్పు లేదు. అందుకనే నిన్ను ఘనతకు తీసుకురావడానికే, నిన్ను మహిమకు తీసుకురావడానికే, నీకున్నటువంటి సామర్థ్యాన్ని లోకానికి తెలియచెప్పడానికే దేవుడు మనకిచ్చేటువంటి పరీక్షలు. ఒక్కోసారి సొంత వాళ్ళ దగ్గర నుంచి వస్తాయి పరీక్షలు. కాకపోతే
వాళ్ళు అర్థం చేసుకున్నప్పుడు వాళ్ళు చూపించినటువంటి ప్రేమకు నీకు లోకంలో ఏది కూడా సరిపోదు ప్రియమైన వాళ్ళ. ఒక్కోసారి భార్య భర్త నుంచి వస్తుంది, లేదంటే భర్త నుంచో లేదంటే భార్య నుంచి వస్తుంది, ఒక్కోసారి పిల్లల దగ్గర నుంచి వస్తుంది, ఒక్కోసారి బంధువుల దగ్గర నుంచి వస్తుంది, ఒక్కోసారి సాటి ఉద్యోగుల నుంచి వస్తుంది, ఒక్కోసారి సంఘం నుంచి కూడా వస్తుంది, ఒక్కోసారి దైవజనుల దగ్గర నుంచి కూడా వస్తుంది. ఎలాగన్నా రావచ్చు. ఎలాగ వచ్చినా సరే ప్రభువుని విడిచిపెట్టకుండా ఆయన సహాయం కోసం ఉంటే, ఆయన ఆత్మను మనకు అనుగ్రహిస్తే మనం ధన్యులు. కొత్త నిబంధన గ్రంథం ఎలాంటిదంటే కనుక నీకు సుత్తి దెబ్బలు తగులుతాయి. నువ్వు మొత్తం సారాంశం అంతా ఏంటంటే కనుక నువ్వు ఒక రాయి లాంటి వాడివి, నీకు ఒక సుత్తి దెబ్బలు తగులుతాయి. ఆ సుత్తి దెబ్బలు తగిలినప్పుడు నువ్వు ఓర్చుకుంటే కనుక దేవుడి చెక్కు ఒక అద్భుతమైన శిల్పంగా మారబడతాం. మనం ఎలాంటి వారం అంటే కనుక మురికి అంటించుకున్న వారం. ఆ మురికి పోవాలంటే కనుక చాకలివాడు ఎలాగైతే బండకేసి కొడతా ఉంటాడో, మనలో ఉన్నటువంటి మనలో ఉన్నటువంటి అపవిత్రత, మనలో ఉన్నటువంటి ఈ లోపభూయిష్టమైన తీసివేసుకోవడానికి మనకి రాబోతున్నటువంటి ఆ శ్రమలో ఎంతగానో అవసరం. బండకేసి కొడతా ఉంటాడు. బట్టకి ఒకవేళ బట్ట మనం అనుకోండి, బట్ట ఫీల్ అయింది అనుకోండి, ఎలా ఫీల్ అవుతుంది? నన్ను ఎంత గట్టిగా కుట్టేస్తున్నాడని చాకలివాడని చెప్పి తిట్టుకోదు. ఎందుకంటే తనకు ఉన్నటువంటి మస్ట్ పోతుంది కదా అని సంతోషిస్తాడు. దేవుడు మనకిచ్చేది సంతోషకర మేలు కోసమే జరిగిస్తాడు అన్నీ కూడా. అందుకనే ఆయన ఎడల నమ్మకం కలిగి ఉన్నాడు ప్రియమైన వాళ్ళ. శ్రమల్లోనే మనకి సంపూర్ణత ఉంది. శ్రమలలో సంపూర్ణత, ఇదే మనం ఇప్పుడు నేర్చుకుంటున్నాం ప్రియమైన వాళ్ళ. ఇంకా కిందకి వెళ్తే యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం. సహించిన వారిని ధన్యులు అనుకుంటున్నాము కదా. మీరు యోబు యొక్క సహనం గురించి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. ఎవరాయన? దేవుడండి. దేవుడు ఎంతో కనికరం గలవాడని, ఎంతో జాలి గలవాడని తెలుసుకున్నాడంటే యోబు. ఏంటి? అతను శ్రమల గుండా వెళ్ళినప్పుడు దేవుని యొక్క ఔదార్యాన్ని తెలుసుకున్నాడు ప్రియమైన వాళ్ళ. మనం మాట్లాడితే యోబు యొక్క శ్రమల గురించి చెప్పుకుంటాం. అయితే యోబు దేని గురించి చెప్పుకున్నంట? దేవుడు ఎంతో జాలి గలవాడు, ఎంతో కనికరం గలవాడని యోబుకి అర్థమైందంట ప్రియమైన వాళ్ళ. అతనికి ఉన్నదంతా పోయింది, అతని పిల్లలు పోయేది, అతనికి ఉన్నటువంటి ఆరోగ్యం, ఓ పక్క నుంచి భార్య, ఇన్ని శోధనలు. వీళ్ళందరూ ఎలా ఉంటే కనుక మళ్ళీ స్నేహితులు వచ్చి సూటిపోటి మాటలు పొడిచారు. అయినప్పటికీ కూడా అన్నిటిలోని ఓపికతో ఉన్నాడు ప్రేమైన వాళ్ళ. ఆ ఓపికను బట్టించి తర్వాత దేవుడు ఎంత గొప్పవాడో ఆ శ్రమల గుండా వెళ్ళినప్పుడు అతను దేవుడిని మరింత లోతుగా అర్థం చేసుకున్నాడు. అతను పోగొట్టుకున్న దానికి రెండెంతలో ఘనత. వాళ్ళు ఎవరైతే అతనికి తెలిసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా వచ్చి యోబు దగ్గరికి వచ్చి ఆ యోబుని ఎంతగా ఘనపరిచారో మనకి యోబు గ్రంథం 42వ అధ్యాయంలో చూస్తే మనకు అర్థమవుతుంది ప్రియమైన వాళ్ళ. యోబు పడింది చాలా గొప్ప కష్టమే. ఆ గొప్ప కష్టం తర్వాత దేవుడు చూపించినటువంటి ఉన్నతమైన దానికి అసలు యోబు మరింత దేవునికి దగ్గర అయిపోయాడు. మరింత లోతైనటువంటి అవినాభావ సంబంధాన్ని యోబు దేవునితో ఏర్పరచుకున్నాడు ప్రియమైన వాళ్ళ. అదే మనం చూద్దాం ఇక్కడ. యోబు 42వ అధ్యాయము 10వ వచనం. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసును. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండింతలు అధికముగా యెహోవా అతనికి దయచేసును. ఏమండి, యోబు మొట్టమొదటిసారిగా అదంతా కలిగినప్పుడు ఎంతైతే సంతోషించాడో అంతకంటే రెట్టింపు సంతోషాన్ని యోబుకు దేవుడు అనుగ్రహించాడు ఆ పరీక్ష అయిపోయిన తర్వాత. ఏమంటే పిల్లలు కూడా ఫస్ట్ చదువుకుంటే ఇబ్బంది పడుతూ ఉంటారు, చదవడానికి ఇష్టపడరు. వాళ్ళకి ఏంటంటే కనుక అంటే చదువు యొక్క విలువ తెలియదు కాబట్టి ఆ పరీక్ష పాస్ అయితే కనుక ఆ పరీక్ష పాస్ అయిన తర్వాత అతను ఉన్నత స్థితికి వెళతాడన్న దాని మీద అతనికి అవగాహన లేక పరీక్ష అంటూ వద్దంటాడు. అదే పరీక్ష రాసిన తర్వాత అతను ఉత్తీర్ణుడయ్యి అప్పటి వరకు 10th క్లాస్ చదువుతున్నవాడు ఇంటర్మీడియట్ కాలేజీకి వెళ్తున్నప్పటికీ అతనికి ఏంటండి ఉన్నత దశ వస్తుంది, ఘనత.
లేదంటే కనుక ఒక జాబ్‌కి అప్లై చేసినప్పుడు, ఆ జాబ్‌లో అతను ఇంటర్వ్యూ‌లో సక్సెస్ అయినప్పుడు అతనికి అప్పటి వరకు రోడ్డు మీద జులాయిగా తిరిగేవాడు. అప్పటి వరకు ఆ తర్వాత నుంచి కార్పొరేట్ ఆఫీస్‌లో ఉద్యోగానికి వెళ్తుంటాడు. అదొక ఘనత. చదువుకున్నప్పుడు ఘనత లేదు గానీ, ఉద్యోగం చేస్తున్నప్పుడు ఘనత వస్తది వ్యక్తికి. అండ్ ప్రతి స్టేజ్‌లోని శ్రమను దాటుకుంటా వెళ్ళినప్పుడు వచ్చేది ఘనతే ప్రియమైన వాళ్ళ. అదే దేవుడు కూడా చెప్తున్నాడు. నీకొస్తున్నటువంటి శ్రమలను పట్టించి ఓపిక కలిగుండు. ఓపిక కలిగుండు. యోబు ఎలాగైతే ఓపికతో కలిగి ఉన్నాడో, ప్రవక్తలందరూ ఎలాగైతే ఓపిక కలిగి ఉన్నాడో, నువ్వు కూడా ఓపిక కలిగుండు. ఆ ఓపిక కలిగుంటే తర్వాత వచ్చేదానికి ఘనతే. యోబుకి అర్థమైపోయింది. దేవుడు దయగలవాడు. దేవుడు నా మీద జాలి చూపించాడు. దేవుడు నన్ను అంగీకరించాడు అని అర్థమైంది. దేవుడు మళ్ళీ అతను పోగొట్టుకున్నది రెండింతలుగా ఇచ్చాడు. ఎవరైతే అసహించుకున్నారో వారందరూ వచ్చి మళ్ళీ ఘనపరిచాడు ప్రియమైనోళ్ళ. కిందకి వెళ్తే మనకు చూస్తది. అప్పుడు అతని సహోదరులందరూను, అతని అక్క చెల్లెళ్ళందరూను, అంతకుముందు అతనికి పరిచయం వారు వచ్చి అతనితో కూడా అతని ఇంట అన్నపానములు పుచ్చుకొని యెహోవా అతని మీదకి రప్పించిన సమస్త బాధను గూర్చి ఎంత లేసి దుఃఖము పొందితివని అతను గూర్చి దుఃఖించుచు అతన్ని ఓదార్చిరి. ఇదిగాక ఒక్కొక్కరు ఒక వరాహను, ఒక్కొక్కడును బంగారు ఉంగరమును తెచ్చి అతనికి ఇచ్చిరి. చూడండి, శ్రమల గుండా వెళ్ళినప్పుడు ఎవరు రాలేదు కానీ శ్రమ అయిపోయిన తర్వాత యోబుకు కలిగినటువంటి బాధను పట్టించి వాళ్ళు కూడా బాధపడి ఓదార్పు నుండి తర్వాత అతనికి కలిగినటువంటి దాన్ని పట్టించి అతన్ని సన్మానించారంట ప్రియమైన వాళ్ళ. సన్మానించారు. ఒక్కొక్కడు ప్రశస్త వంగరాలను లేదంటే కనుక హారాలను ఇచ్చి ఆయన కనపరిచాడు. అతనికి మళ్ళీ ఎంతైతే ఉందో అంతకు రెట్టింపు దేవుని ద్వారా ఆశీర్వాదంగా పొందుకున్నాడు ప్రియమైన వాళ్ళ. ఆశీర్వాదం, దేవుడిచ్చే ఆశీర్వాదం ఎవడైతే శ్రమలలో సంపూర్తి చేయబడతారో వాడికి మాత్రమే దేవుడు ఆశీర్వాదం ఇస్తారు. మనకి దేవుని యొక్క ఆత్మ నడిపించినప్పుడు దీర్ఘశాంతం అనే దాన్ని ఆత్మఫలంగా ఎందుకు పెట్టాడో మనకు అర్థం కావాలి ప్రియమైన వాళ్ళ. ఎందుకు దీర్ఘశాంతం అని అంటే కనుక ఇదిగో ఆయన త్వరగా వస్తాడు. ఆయన త్వరగా వచ్చినప్పుడు మనకు మహిమనిస్తాడు. దాని గురించే దీర్ఘశాంతం ఇచ్చాడు ప్రియమైన వాళ్ళ. దాని గురించే దీర్ఘశాంతం. లేకపోతే దీర్ఘశాంతంతో మనకి ఏం పని అనుకుంటున్నారా? ఇమీడియట్గా అయ్యేవి కాదు దేవుడి దగ్గర నుంచి. నీలో ఉన్నటువంటి శ్రేష్టతను బయటికి తీసుకురావడానికి. బంగారము కొలిమిలో ఉన్నప్పుడు దానికి ఉన్నటువంటి మస్టంతా పోవాలంటే బాగా ఎక్కువసేపు దాన్ని కొలిమిలో ఉంచుతారు. ఎంతసేపు ఎక్కువ కొలిమిలో ఉంచితే అంత పవిత్రతగా మార్చబడుతుంది. దాంట్లో ఉన్నటువంటి మట్టి అంతా కూడా పోతుంది. అలాగే ఈ శ్రమల గుండా వెళ్ళినప్పుడు నీలో ఉన్నటువంటి అపవిత్రత, నీలో ఉన్నటువంటి మస్ట్ అంతా కూడా పోయి స్వచ్ఛమైన వాడికి నువ్వు బయటకు వస్తావు ప్రియమైన. అదే దేవుని యొక్క చిత్తము. నువ్వు శ్రమల గుండా వెళ్ళినప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, శ్రమ వచ్చిందా దేవుని మీద ఆధారపడండి. ఎందుకంటే శ్రమల్లోంచి తప్పించే మార్గాన్ని కూడా ఆయన ఇస్తాడు. ఆయన చెప్పాడు, తన ఆత్మనిస్తానన్నాడు, మనల్ని పరిపూర్ణులుగా చేస్తానని అన్నాడు. కాబట్టి ఆయన యందు గురి కలిగి విశ్వాసంతో ముందుకు కొనసాగుతారని ఆశిస్తూ నా మాటల్ని ముగిస్తున్నాను. శ్రమల ద్వారానే మనము సంపూర్ణులు కాగలమని గ్రహించండి. శ్రమ వచ్చినప్పుడు దేవుని మీద ఆధారపడండి. ఓకే, ఇటు విధంగా మీరు అందరూ చేస్తారని ఆశిస్తూ నా మాటల్ని ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకొచ్చండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియపరలోక కన్న తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు తండ్రి. నీ బిడ్డలైన వారికి నీ మాటలు తెలియజెప్పండి తండ్రి. మా జీవితంలో శ్రమలు అనేవి ఒక పరీక్ష లాంటివని, ఆ పరీక్షలో మేము నెగ్గినప్పుడే ఘనతకు అర్హులుగా తీర్చబడతామని మాకు అర్థమైంది తండ్రి. ఆ శ్రమల గుండా వెళ్ళినప్పుడు మీరే సహాయంగా మీ ఆత్మను కూడా అనుగ్రహిస్తారని మాకు అర్థమైంది తండ్రి. వీటన్నింటినీ తెలుసుకున్నటువంటి మేము శ్రమలలో విశ్వాసంతో ముందుకు కొనసాగడానికి సహాయం అనుగ్రహించిన తండ్రి. ఏ విధంగా అయితే యేసుక్రీస్తు వారు శ్రమల ద్వారా సంపూర్ణంగా చేయబడ్డాడో, ఏ విధంగా అయితే ప్రవక్తలు శ్రమల ద్వారా సంపూర్ణంగా చేయబడ్డారో, మేము కూడా తండ్రి శ్రమల ద్వారా సంపూర్ణంగా కావడానికి సహాయం అనుగ్రహించండి తండ్రి. మా జీవితంలో వచ్చే క్షణమాత్రపు ఈ శ్రమను, చులకనే ఒకటి శ్రమను తండ్రి ఎదిరించి క్రీస్తు మాకు ఇచ్చే సంతోషంలో మేము పాలుభాగస్తులవడానికి సహాయం అనుగ్రహించండి. మా ప్రియులకు ఉన్నటువంటి శ్రమల నుంచి మీ సహాయాన్ని అనుగ్రహించండి తండ్రి. వారి శోధన సమయంలో మీరే కృపను అనుగ్రహించండి తండ్రి. మీరే జాలి చూపించమని వేడుకొంచున్నాం తండ్రి. వారికి ఉన్నటువంటి అవసరతలన్నింటినీ ముందు పెడుతున్నాం తండ్రి.
వాటన్నింటిని కూడా నీ చిత్తానుసారంగా తీర్చండి తండ్రి. నీ కృపను అనుగ్రహించమని వేడుకొంచున్నాను తండ్రి. అదేవిధంగా అనారోగ్యంగా ఉన్న వారికి మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి తండ్రి. చాలామంది ఎగ్జామ్స్ రాస్తున్నారు తండ్రి, వారికి సహాయమును మీ చిత్తానుసారంగా అనుగ్రహించమని వేడుకొంచున్నాను తండ్రి. నీ కృపా కాపుదల మా అందరిలో అనుగ్రహించి తండ్రి విశ్వాసంలో భాగ్యవంతులుగా తీర్చమని తండ్రి ఈ భూమిని విడిచి వెళ్ళేటప్పటికి పరలోకంలో నీతో సంతోషంగా ఉండే ధన్యతను అనుగ్రహించమని ఈ చిన్న ప్రార్థన పాద సన్నిధి చేర్చుకోమని క్రీస్తు దేవుని నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందండి. మనందరి కన్న తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము మనందరికను లోకమందున్నటువంటి సకల పరిశుద్ధులకును సదాకాలము తోడేయండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ.